హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి రీసెంట్గా వచ్చేసి నార్త్ వెస్టర్న్ రైల్వేకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే మనం ఇక్కడ ఆర్ఆర్సి వెబ్సైట్ వచ్చేసి ఆర్ఆర్సి రైల్వే రిక్రూట్మెంట్ సేల్. ఇది వచ్చేసి మనకి 2 జనవరి 2024 అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీని అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసి మనకి 10th జనవరి 2024 అయితే అప్లికేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. క్లోజ్ డేట్ వచ్చేసి మనకి 10th ఫిబ్రవరి 2024 అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి మనకి ది మెరిట్ లిస్ట్ విల్ బీ ప్రిపేర్డ్ ఫర్ ద పర్పస్ ఆన్ బేసిస్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ 10th విత్ మినిమం 50% మార్క్స్ అయితే మీకు 10thలో వచ్చి ఉండాలి. 10th మార్క్స్ అండ్ ఐటీఐ మార్క్స్ బేస్ చేసుకొని మాత్రం సెలెక్షన్ అయితే జరగడం జరుగుతుంది. ఆ రెండు బేస్ చేసుకొని మనకి మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. దాని త్రూ సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి డివిజన్స్ అండ్ యూనిట్స్, అంటే ఏ డివిజన్ ఏ యూనిట్స్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. టోటల్ అయితే 8 ఇవ్వడం జరిగింది. అజ్మీర్, బికనీర్, జైపూర్, జోధ్పూర్, అజ్మీర్, బికనీర్, జోధ్పూర్ మొత్తం అయితే 8 ఇవ్వడం జరిగింది. 8లో వచ్చేసి మనకి ఇక్కడ కింద పోస్టుల వారీగా, ట్రేడ్ల వారీగా, కేటగిరీల వారీగా అయితే పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. ఫస్ట్ చూసుకుంటే మనకి ఎలక్ట్రికల్ కోచింగ్, ఎలక్ట్రికల్ పవర్, ఎలక్ట్రికల్ టీఆర్డి, కార్పెంటర్, పెయింటర్, మ్యాషన్, పైప్ ఫిట్టర్, కార్పెంటర్, డీజిల్ మెకానికల్. ఇందులో వచ్చేసి మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్కి కేటాయించడం జరిగింది. టోటల్ వచ్చేసి మనకి 402 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. ఇది వచ్చేసి 1 యూనిట్ మాత్రమే. మొత్తం మనకి ఎన్ని 7 డివిజన్ 7 యూనిట్స్ కదా, మొత్తం వచ్చేసి 8 ఉన్నాయి కదా యూనిట్స్. ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా 8 యూనిట్స్ ఇవ్వడం. 8 యూనిట్స్కి సంబంధించి మనకి ఇక్కడ మొత్తం టేబుల్ రూపంలో మనకి ఏ ట్రేడ్కి ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసి మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసుకుంటే 15 ఇయర్స్ అయితే మినిమం ఉండాల్సి ఉంటుంది. 24 ఇయర్స్ అయితే మ్యాక్సిమం ఉండాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ డేట్ వచ్చేసి 10th ఫిబ్రవరి 2024. ఈ డేట్ కల్లా మినిమం 15, మ్యాక్సిమం 24 ఇయర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ఏజ్ రిలాక్సేషన్స్ ఉండడం జరుగుతుంది. 3 ఇయర్స్ వచ్చేసి ఓబీసీ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ బెంచ్ మార్క్ డిజబిలిటీ పర్సన్స్కి వచ్చేసి 10 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, లేదంటే ఇట్స్ ఈక్వలెంట్ అండర్ 10+2 ఎగ్జామినేషన్. మినిమం 50% మార్క్స్ అయితే వచ్చేసి ఉండాలి. మీకు మినిమం 50% మార్క్స్ అయితే 10th క్లాస్లో వచ్చి ఉండాలి. ఇక్కడ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఎన్టీసీ ఈ సర్టిఫికేట్ అయితే ఉండాలి. లేకపోతే ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎన్టీసీ సర్టిఫికేట్స్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. ఎన్టీసీ సర్టిఫికేట్ వచ్చేసి ఎన్సీవీటీ ఇక్కడ ఉంది కదా, నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్, దీని త్రూ, లేదా ఎస్సీవీటీ స్టేట్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్, దీని త్రూ మనకి వెరిఫై చేసి నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అయితే మీరు పొంది ఉండాలి. వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఐటీఐ చేసిన పర్సన్స్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. దీనికి 10th క్లాస్లో 50% వచ్చి ఐటీఐ మీరు అక్కడ మనం పోస్టుల వారీగా చూసుకున్నాం కదా, మీరు ఐటీఐలో ఏ ట్రేడ్ చేసిండో ఆ ట్రేడ్ త్రూ మీరు అప్లై చేసుకోవచ్చు ఐటీఐ చేసి ఉంటే. నెక్స్ట్ వచ్చేసి మనకి పేమెంట్ ఆఫ్ ఫీ వచ్చేసి 100 రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్స్పెక్ట్ దోస్ మెన్షన్. ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వీళ్ళకి వచ్చేసి నిల్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే మనకి వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది www.rrcjaipur.in. ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. రేపటి నుంచి అయితే అప్లికేషన్స్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. రేపటి నుంచి మీరు ఈ వెబ్సైట్ క్లిక్ చేసి ఈ వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ కూడా మన డిస్క్రిప్షన్ అండ్ కామెంట్లో పిన్ చేసి పెడతా, అక్కడి నుంచి మీరు క్లిక్ చేసి డైరెక్ట్ అప్లై చేసుకోండి. అప్లై చేసేటప్పుడు మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ ఇవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటో వచ్చేసి మనకి జేపీజీ ఫార్మాట్లో ఉండాల్సి ఉంటుంది. 20 KB to 70 KB లోపల అయితే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాల్సి ఉంటుంది. నీట్గా స్కాన్ చేసి క్రాప్ చేసి అప్లోడ్ చేయండి. బ్యాక్గ్రౌండ్ అయితే ప్లెయిన్గా పెట్టుకోండి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోకి స్పెట్స్ అలా ఉంటే యాక్సెప్ట్ చేయరు. ప్లెయిన్గా లేకుండా బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్గా ఏమన్నా ఉంటే అప్పుడు కూడా యాక్సెప్ట్ చేయరు, రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ప్లెయిన్గా ఉన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఎలాంటి స్పెట్స్ లేకుండా నీట్గా క్లారిటీగా స్కాన్ చేసుకొని క్రాప్ చేసుకొని అప్లోడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి
సిగ్నేచర్ వచ్చేసి ఒక వైట్ పేపర్ తీసుకొని దానిపైన సిగ్నేచర్ చేసి స్కాన్ చేసి జేపీజే ఫార్మాట్లో 20 KB టు 30 KB లోపల ఉండాల్సి ఉంటుంది. ఇది అది స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒకవేళ ఇందులో సెలెక్ట్ అయిన పర్సన్స్కి వచ్చేసి ట్రైనింగ్లో మీకు స్టైఫండ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అకామిడేషన్ అయితే మీరే చూసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళైతే ప్రొవైడ్ చేయరు, అకామిడేషన్ అయితే మనమే చూసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ వాళ్ళు ట్రైనింగ్ అండ్ స్టైఫండ్ మాత్రం ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ చూసుకుంటే మనకి అప్లికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసే దాంట్లో అయినా ప్రింట్ ఆఫ్ అప్లికేషన్ మీకు ఏమన్నా డౌట్స్ అయినా ఏమన్నా ప్రాబ్లం ఉంటే హెల్ప్ లైన్ నెంబర్కి అయితే కాల్ చేయండి. హెల్ప్ లైన్ నెంబర్ వచ్చేసి వెబ్సైట్లో ఉండడం జరుగుతుంది. వెబ్సైట్కి వెళ్ళి మీరు హెల్ప్ లైన్ నెంబర్ తీసుకొని ఏమన్నా మీకు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఏమన్నా సబ్మిట్ అవ్వట్లే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ప్రాబ్లమ్స్ ఉంటే మీరు హెల్ప్ లైన్ నెంబర్ కాల్ చేసి మాట్లాడవచ్చు. 10 AM టు 5 PM వరకు అయితే ఉండడం జరుగుతుంది. ఎక్స్పెక్ట్ సండేస్ అండ్ హాలిడేస్ కూడా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి నోటిఫికేషన్ సంబంధించిన వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.